ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న భేటీ. నేడు తుంగభద్ర డ్యామ్ ను సందర్శించనున్న కన్నడ సీఎం. ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సిద్ధరామయ్య. ఇవాళ సుంకిసాల ప్రాజెక్టు పరిశీలనకు బీజేపీ నేతల బృందం. కూలిపోయిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించనున్న టీం. నేడు సూళ్లూరుపేట షార్ సెంటర్ కు పవన్ కళ్యాణ్. అంతరిక్ష దినోత్సవాల్లో పాల్గొనున్న ఏపీ డిప్యూటీ సీఎం. నేటితో ముగియనున్న సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన. రెండో రోజు సియోల్లో కీలక సమావేశాలు. తెలంగాణలో పెట్టుబడులకు కొరియన్ కంపెనీల ఆసక్తి. సీఎం రేవంత్ తో కొరియా ఎల్ఎస్ కంపెనీ బృందం చర్చలు. తెలంగాణలో హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్. సియోల్లో హుందాయ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన రేవంత్. గోల్కొండ కోటపై 15 ఆగస్టు వేడుకలు. సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగురవేయనున్న రేవంత్. నేడు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ సమావేశం. 5 నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో భేటీ. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. కలెక్టరేట్లో శాఖాపరమైన అంశాల తనిఖీలు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ. నేడు అభ్యర్థిని ప్రకటించనున్న టీడీపీ. చార్మినార్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం వరకు బీజేపీ ర్యాలీ. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ర్యాలీ. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్న 17 మంది ఏసీబీ అధికారులు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ రేపటికి వాయిదా. ఏపీలో కొత్త మద్యం పాలసీ కార్యాచరణ. 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు. కోట్లు చూసా, వందల మంది మనుషులను చూసా. హాస్పిటల్ నుంచి వీడియో విడుదల చేసిన మాధురి. ఈ నెల 16న శ్రీహరికోట నుంచి EOS-08 శాటిలైట్ ప్రయోగం. వాతావరణం విపత్తులపై అధ్యయనం చేయనున్న ఉపగ్రహం. వయనాడ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా ఆచూకీ దొరకని 130 మంది కోసం గాలింపు. రాహుల్ అత్యంత ప్రమాదకరం. జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే అన్న కంగనా రనౌత్. అదానీ గ్రూప్ తో సెబీ చీఫ్ ఆర్థిక బంధం నిజమే. మరోసారి హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు. అమెరికా లాస్ ఏంజల్స్ లో స్వల్ప భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ పై నేడు తీర్పు వెలువరించనున్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పోర్ట్స్. రెజ్లర్ల బరువు కొలిచే రూల్స్ లో మార్పు. ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ కీలక నిర్ణయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.